నీవు సంపాదించే దానికన్నా తక్కువ ఖర్చు చేయగలిగితే నిన్ను మించిన ఆర్థిక నిపుణుడు ఉండడు. జాతకం చెప్పేవాడు బ్రహ్మ కానప్పుడు ప్రతిదీ గుడ్డిగా నమ్మవలసిన అవసరం లేదు. దరిద్రానికి మొట్టమొదటి మెట్టు బద్ధకం, ఆలస్యం, నిద్ర. ఇవి తామస లక్షణములు. వీటి వలన అజ్ఞానం కలుగుతుంది. అజ్ఞానం వలన వీరు ప్రతి చిన్న విషయానికి పంతాలు పట్టింపులకు పోతారు. ఎవరో వచ్చి తమను బుజ్జగించి జీవితమునకు కావలసినన్నింటి సమకూరుస్తారని కలలు కంటూ ఉంటారు. ఎవ్వరూ ఎవరికి ఏమి చెయ్యరు అని తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరూ తమను తామే ఉద్ధరించుకోవాలి. తమపై ఆధారపడి ఉన్నవారిని ఉద్ధరించాలి. ఎల్లవేళలా ఇతరులకు సహాయపడడానికి సిద్ధపడి ఉండాలి. అందరితోనూ స్నేహభావంతో మెలగాలి. ఎవరి యందునూ శత్రుభావం వహించరాదు. ప్రతినిత్యం ధ్యాన సాధన చేస్తూ ఈ గుణములను సాధించుకోవచ్చును. వేలల్లో ఒక్కడిగా నిలవకున్నా పర్వాలేదు. వేలు పెట్టి చూపించుకోకుండా బతకగలిగితే అదే 10,000. ఒకవేళ ప్రేమకు గుర్తింపు వివాహమే అయితే బహుశా రుక్మిణి స్థానంలో రాధ ఉండేది. కానీ ఈ ప్రపంచానికి నిజమైన ప్రేమ యొక్క అర్థమేంటో తెలిసేది కాదు. ఒకే ఒక్క క్షణం మన జీవితాన్ని ఆకాశానికి ఎక్కించగలదు, అంధకారంలోనికి నెట్టేయగలదు. కీలకమైన ఆ క్షణం నిన్ను నువ్వు నిగ్రహించుకోగలిగితే ఓటమి కూడా నీ విజయంగా మారుతుంది. క్షణకాలం నీ మనస్సులో ఎగిసిపడే అలలకు ఎదురీతగలిగితే నిర్దేశించిన తీరం నీదే కదా. గమ్యం కోసమే అయితే సహనం నీకు ఆయుధం కావాలి. విషయం డబ్బుతో ముడిపడినప్పుడే నీ చుట్టూ ఉన్న మనుషులు ఎటువంటి వారో నీకు తెలుస్తుంది. స్వార్థము లేని సహాయం దైవత్వంతో సమానం. చెప్పుడు మాటలు చెదలు లాంటివి. చెప్పేవాడు బాగానే ఉంటాడు. అవి విని నిజం అనుకుని నమ్మేవాడే చెడిపోతాడు. తేదీ మారడంతో మన తలరాతలు మారవు. కానీ మనలో పేరుకున్న ఝడియం వదిలితే, అడుగులు ముందుకు పడితే, ఆత్మవిశ్వాసం రగిలితే, పట్టుదల ప్రబలితే, నిరుత్సాహం వీడితే మనసు విశాలమైన మన తలరాతలను మారుతాయి. దైవం అంటే గుడిలో ఉండే విగ్రహం కాదు, ప్రతివాడి గుండెల్లో ఉన్న మానవత్వం. జీవితాన్ని ఒక అల అనుకో, ఆదర్శంగా తీసుకో. పెరిగి విరగడానికి కాదు, విరిగినప్పుడల్లా పెరగడానికి. జీవితం ఒక సవాలు అనుకో, ఒకరికి విసరడానికి కాదు, నీకు ఎదురైనప్పుడల్లా ఛేదించడానికి. నీ ప్రయాణం ఒక నదీ మార్గం అనుకో, అవాంతరాన్ని దారి మళ్లించుకుంటూ సాగిపోవడానికి. ఏది జరిగినా మన మంచికే అనుకో, ముందుకు సాగే ఉత్సాహం పొందడానికి. పడినప్పుడల్లా పాఠమనుకో, పడ్డావు కాబట్టి మళ్ళీ లేవడగలగో నేర్చుకున్నావు కాబట్టి. నీకు నువ్వే అన్నీ అనుకో, ఎందుకంటే ఓదార్చేవారి కంటే ఏమార్చేవారి ఎక్కువ కాబట్టి. నీ మనోధైర్యమే నీ సైన్యం అనుకో, ఎందుకంటే ఈ స్వార్థ ప్రపంచంలోని కోసం పనిగట్టుకుని నడుము బిగించే వారుండరు. కాబట్టి నీ ఆలోచనలు, నీ ప్రయత్నంతో నీ తలరాతను సరిదిద్దుకో. ఎందుకంటే దేవుడు తనకు తోచింది రాసి ఎడిట్ ఆప్షన్ నీకే ఇచ్చాడు కాబట్టి. ఆత్మాభిమానం ఉన్నవాడు ఆకలినైనా భరించగలడేమో కానీ అవమానం మాత్రం భరించలేడు.